Hello my dear friends, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. Okay, నెమ్మదిగా ఒక్కొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతా ఉంది. ఇక 4 ఎగ్జామినేషన్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. కేవలం ఇంకా 3 ఎగ్జామినేషన్స్ మాత్రమే. ముచ్చటగా 3 ఎగ్జామినేషన్లు ఉన్నాయి. అవి కూడా నీట్గా చదువుకుని రాసేస్తే గట్టిగా ఒక ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక 10th క్లాస్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా, మంచి రిజల్ట్స్ వస్తారు. ఆ రోజు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో సోషల్కి సంబంధించి 8 మార్క్స్, పర్టికులర్గా 8 మార్క్స్ ఒక్కటే నేను వన్ లాస్ట్ టైం చేయబోతున్నాను. ఎందుకు సార్ ఒక 8 మార్క్స్, దట్టు ఫిజిక్స్ అయిపోగానే బయాలజీ ఉంటుంది కదా వీడియో, మరి మీరేంటి సోషల్ తీసుకొచ్చారు మధ్యలో అంటే కనుక, ఎస్, బయాలజీకి 2 రోజులు సెలవు వచ్చింది. ఆ 2 రోజుల్ని పక్కన పెడితే ఈరోజు మధ్యాహ్నం మనకి అంతా కూడా ఖాళీయే. సో ఈ ఖాళీ సమయాన్ని, దట్ మీన్స్ ఖాళీ అంటే బయాలజీకి 2.5 రోజులు అవసరం లేదని అడిగితే, సో ఈ హాఫ్ పూట ఏం చేస్తారంటే మీరు నీట్గా ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ రాసి వచ్చుంటారు. కాసేపు రిలాక్స్ అయ్యి నీట్గా ఈ సోషల్ సంబంధించి 8 మార్క్స్ మీరు కంప్లీట్ చేసేస్తే, ఓకే, నైట్ వరకు కూర్చోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇంకో మాట చెప్పమంటారా మీకు, ఈ 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయే వరకు బయాలజీకి వెళ్ళొద్దు. అది ఈరోజు నైట్ కల్లా మీరు కంప్లీట్ చేసుకుంటారా, లేదంటే రేపు పొద్దున్న 10 గంటలకల్లా కంప్లీట్ చేసుకుంటారా, పొద్దున్న 7 గంటలకల్లా కంప్లీట్ చేసుకుంటారా, రేపు మధ్యాహ్నం వరకు చదువుతారో మీ ఇష్టం. కానీ ఈ 8 మార్క్స్ కనుక మీరు ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నట్లయితే 40 మార్కులు మీ జేబీలో పడేసుకున్నట్టే. దట్ మీన్స్ సోషల్ ఎగ్జామినేషన్ ముందు రోజు 1.5 డే మిగతా 60 మార్కులకి కూడా మన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో సోషల్ అనేది హ్యూజ్ సబ్జెక్ట్, మనందరికీ తెలిసిందే. 1.5 రోజులో చదవాలంటే ఒక్క సింగిల్ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చదివితేనే కానీ సిలబస్ మొత్తం కంప్లీట్ కాదు. కాబట్టి మనకి అదృష్టవశాత్తు బయాలజీకి 2 రోజులు సెలవు వచ్చింది. కాబట్టి ఆ 2 రోజులు మీరు బయాలజీ చదువుకుంటారో, అరపూట మళ్ళీ సోషల్కి ఇస్తారో, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ. మీరు ఎలా చదువుకుంటారో మీ ఇష్టం, అది యువర్ విష్. కానీ ఈరోజు మధ్యాహ్నం ఫిజిక్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మాత్రం మీరందరూ కూడా సోషల్ చదవండి. నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నా యొక్క గైడ్లైన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా సోషల్ చదవండి. ఇంకేం వేరే ఆలోచించొద్దు. ఇక సోషల్ చదవండి, దట్టు 8 మార్క్స్ కంప్లీట్ చేయండి. 40 మార్క్స్ క్లియర్ అనమాట. సో 100 మార్కుల్లో 40 మార్కులు నువ్వు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నావు అంటే కనుక ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నీలో చాలా బీభత్సంగా ఉంటుంది. అసలుకే సోషల్ అంటే మనం అందరం కూడా భయపడుతూ ఉంటాం. సో 40 మార్కులు మనం ఆల్రెడీ ఎగ్జామినేషన్ ముందే చదివేసామనుకోండి, అంటే రివిజన్ చేసామనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి సోషల్ 8 మార్క్స్ అందరూ కూడా నేను లెసన్ వైజ్ నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు నేను చెప్తూ ఉన్నప్పుడే జస్ట్ నోట్స్ తీసుకుని రఫ్గా రాసేసుకోండి. దీనికి మళ్ళీ పెద్ద సమయం అవసరం లేదు. క్లాస్ అంతా వినిన తర్వాత మళ్ళీ పాజ్ చేసుకుని అలా ఏం అవసరం లేదు. నేను చెప్తున్నట్టే, నేను రాసినట్టే నీట్గా రాసేసుకోండి అంతే. ఓకేనా? 2 ఒకేసారి సైమల్టేనియస్గా అయిపోవాలి. ఓకే, నేరుగా ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా 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 జాగ్రత్తగా చదవండి. నేను చెప్తున్నాను, సోషల్ అనేది మనకి స్కోరింగ్ సబ్జెక్ట్. ఖచ్చితంగా 100 లేదా 99 పడాల్సిన సబ్జెక్ట్. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. చివరికి వచ్చే కొద్దీ కూడా ఏమవుద్ది, నెగ్లిజెన్సీ పెరిగిపోతూ ఉంటుందా. ఎగ్జామినేషన్స్ ఏమున్నాయి, అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం ఏమో ప్రిపరేషన్ హెవీగా చేస్తున్నాం, పేపర్స్ ఏమో చాలా సింపుల్గా వస్తున్నాయి, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పేసి మనలో ఒకటి చెప్తా ఉంటాడు అనమాట. ఏం పర్లేదు, ప్రిపరేషన్ కామ్ డౌన్ చేయని చెప్పేసి. నో, ఎప్పుడు కూడా అలా విశ్రమించొద్దు. ఎలా ఉన్నా, పేపర్స్ ఈజీగా ఉన్నా, కష్టంగా ఉన్నా, సెంటర్స్ మీకు అనుకూలంగా ఉన్నా, అననుకూలంగా ఉన్నా, మీ ప్రిపరేషన్ మీదే, మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీదే, మీ కష్టం మీదే, మీ హార్డ్ వర్క్ మీదే. ఓకేనా? సో ఇక నేరుగా వెళ్ళిపోయే కంటే ముందు ప్రతి ఒక్కరిని కూడా వినిపించుకునేది ఏంటంటే, మీ జూనియర్స్ అందరికి కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి దయచేసి. ఎందుకంటే మీరు ఎంత ఈ ఛానల్ నుంచి బెనిఫిట్ పొందారో మీకు తెలుసు, ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నా హార్డ్ వర్క్ నేచర్ గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నానో ఒక్కడనే గింజుకుంటూ మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ నేను ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అందిస్తున్నాను. ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా మినిమం 1 మార్క్స్ మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను క్విజ్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇంచుమించుగా 5,000 మందికి దగ్గరలో ఉన్నారు.
సో ప్రతిరోజు క్విజులు పెడతా ఉన్నాను. అండ్ నేను ఏమన్నా వీడియోలో మిస్ అయినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి ఛానల్లో కూడా నిర్విరామంగా కూడా మీకు ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను. సో ఇంత శ్రమ రాత్రి 11 అయిందా, 12 అయిందా, 2 అయిందా, 3 అయిందా నేను చూడట్లేదు. సో కంటెంట్ ఏదో విధంగా ఎగ్జామినేషన్కి పోయే కంటే ముందు విద్యార్థి కంట్లో పడాలి నేను పెట్టింది. అది ఎగ్జామినేషన్లో పడితే వాడు రాయాలి. అది నా అంతిమ గోల్ అనమాట. సో ఆ విధంగా కష్టపడుతూ వస్తున్నాను. సో నా హార్డ్ వర్కింగ్ నేచర్ మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీ జూనియర్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా? అండ్ మన ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి సజెస్ట్ అవ్వాలి అంటే కనుక ఎక్కువ లైక్స్ కావాలి అండ్ కమెంట్ చేయాలి. సో నేను ఈ వీడియో చూడండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తాను. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కావాలంటే మీరు అది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి, లేదంటే ఇంత డబ్బులు కట్టండి, ఇంత డబ్బులు కట్టండి నేను ఏం చెప్పట్లేదు. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలా కామెంట్ చేసేయండి, నేను ఎప్పుడు అలా చెప్పట్లేదు. సో నేను ఆ స్వార్థానికి ఎప్పుడు పోను. కానీ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కామెంట్ చేయండి. అది బాగుందా, నచ్చిందా మీకు, లేదా ఏంటి ఫీడ్బ్యాక్ పర్వాలేదు. ఒకవేళ నాకు ఏమన్నా సజెషన్ ఇచ్చినా కూడా పర్వాలేదు, ఓకేనా? కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా పర్వాలేదు, నేను ఏదైనా తీసుకుంటాను. అండ్ మీకు ఇంకా ఏం కావాలి సోషల్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో, అలాంటివన్నీ కూడా మీరు కమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం చూస్తున్న ప్రతి విద్యార్థి కూడా లైక్ చేయడం కూడా మర్చిపోకూడదు. ఎక్కువ మంది చూస్తారు కానీ లైక్ చేయరు, ఎందుకో నాకు అర్థం కాదు. సో దయచేసి ఫ్రెండ్స్ మీ అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అందరూ లైక్ చేయండి వీడియోని, ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ సోషల్ మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 5 ఉంటాయి నాన్న. 8 మార్క్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 5 ఒకటి మ్యాప్, ఇండియా మ్యాప్కి సంబంధించి 4 మనం పాయింట్అవుట్ చేయాలి. వరల్డ్ మ్యాప్కి సంబంధించి ఇంకొక 4 పాయింట్అవుట్ చేయాలి. 2 ఇండియా వరల్డ్ కాంబినేషన్లో మనం మ్యాప్ పాయింటింగ్ చేయాలి, ఓకేనా? ఈ క్వశ్చన్ మినహాయిస్తే దానికి సంబంధించి ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను నేను. అండ్ మ్యాప్ పాయింటింగ్ సంబంధించి ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో వీడియో లాస్ట్లో డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది మినహా మిగతా 4 క్వశ్చన్లకి సంబంధించి ఇంపార్టెంట్ అంటే మీరు ఇవే చదువుకోండి చాలు, ఓకేనా? ఎవరు చెప్పేలాగా. సో మీరు అన్ని యాక్షన్ ప్లాన్, మోడల్ పేపర్స్, యూటీఎఫ్ పేపర్స్ ఇంకా ఏమైతే ఉన్నాయో అవన్నీ మోడల్ పేపర్స్లో కూడా నేను మీ స్లిప్ టెస్ట్లు అన్ని పరిగణలోకి తీసుకుని నేను నీట్గా తయారు చేశాను అనమాట ఈ క్వశ్చన్లు అన్నీ కూడా. సో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి, నాకు తెలిసి ఖచ్చితంగా మిస్ అవ్వదు. వీటిలో నుంచే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి మీరు 100% ట్రస్ట్ ఉంచవచ్చు. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఏదో పార్షియల్గా సగం చదివేసి ఎగ్జామినేషన్కి పోవడం కాదు, గన్ షాట్గా ఉండాలి. ఒక్క క్వశ్చన్ రాయమన్నాడు అంటే కనుక దాన్ని తొక్క తీసేయాలి. హాఫ్ మార్క్ తగ్గించడానికి ఎక్కడ అవకాశం కుదరకూడదు కరెక్షన్ చేసే వాళ్ళకి, అర్థమవుతుందా? అలా రాయాలి క్వశ్చన్ని. సో 5 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ గ్రాఫ్ తీసేస్తే 4 క్వశ్చన్లకి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను చెప్తా, ఓకేనా? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. జాగ్రఫీలో 2 లెసన్ల నుంచి వస్తాయి, ఆ రెండింటికే ఇంటర్నల్ చాయిస్. హిస్టరీలో 2 లెసన్ల నుంచి ఎస్ఐ క్వశ్చన్లు వస్తాయి, 6కే ఇంటర్నల్ చాయిస్. పాలిటీలో 2 లెసన్ల నుంచి వస్తాయి, 6కే ఇంటర్నల్ చాయిస్. ఎకనామిక్స్లో 6కే, ఓకే? ఏ పార్ట్లో ఉన్న లెసన్స్కి ఆ లెసన్సే ఇంటర్నల్ చాయిస్ అనమాట, ఓకేనా? నేను విపులంగా ఇంకా చెప్తా. ఫస్ట్ జాగ్రఫీ పార్ట్ తీసుకుంటే కనుక వాటర్ రిసోర్సెస్ అనే టాపిక్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. వాటర్ రిసోర్సెస్ అనే టాపిక్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి అంటే ఏ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది సార్? చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్వరూ వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా చదవండి. దానితో పాటు హౌ హార్వెస్టింగ్ ఇన్ సెమీ ఎరిడ్ రీజన్స్ లైక్ రాజస్థాన్, ఓకేనా? ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా? తరచుగా అడుగుతూ ఉంటున్నాడు ఈ క్వశ్చన్స్, తరచుగా ఇంకా. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కావాలి. దానితో పాటు చూడండి, ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు డూస్ అండ్ డోంట్స్ అనే క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. చూడండి జాగ్రత్తగా. ఈ 3 క్వశ్చన్లు కూడా వాటర్ రిసోర్సెస్ అనే టాపిక్ నుంచి, దట్ మీన్స్ లెసన్ నుంచి ఇంపార్టెంట్ అనమాట, ఇంకా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 3 చదువుకుని వెళ్ళిపోతే మనకి మంచి పద్ధతి కాదు. వచ్చేస్తుంది, ఒకవేళ మిస్ అయితే దొరికేస్తాం. మనం ఈ చాయిస్లు చదువుకుంటారు కొంతమంది చదవరు. చదువుకోకుండా ఈ 3 క్వశ్చన్లు చదువుకుని వెళ్ళడం అనేది ఉత్తమం కాదు, అది సేఫ్ సైడ్ కాదు. అందుకని సేఫ్ సైడ్ కోసం ఇంకో 2 క్వశ్చన్లు ఇచ్చాను.
వాట్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ అనే క్వశ్చన్ ఒకటి, SA1లో పడింది ఈ క్వశ్చన్. వాట్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ అనే క్వశ్చన్ ఒకటి, దానితో పాటుగా డిస్కస్ హౌ మోడర్న్ అడాప్టేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్. ఈ 5 క్వశ్చన్లు కనుక మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈ 5 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది. అలాంటి సందేహం కూడా లేదు, ఇక మీరు కళ్ళు మూసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. సార్ నేను ఈ 5 బాగా క్షుణ్ణంగా చదువుకుంటాను, మరి దీనికి ఇంటర్నల్ చాయిస్గా ఉన్న అగ్రికల్చర్ అనే లెసన్ నుంచి క్వశ్చన్లు వదిలేయచ్చా? వదిలేయచ్చు. నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయితే. అయ్యో సార్ మరి నేను హై అచీవర్ని, నా పరిస్థితి ఏంటి అంటే, నువ్వు ఏదో ఒక లెసన్ని గట్టిగా పట్టుకో, బాగా చదువు, ఇంకొక లెసను జస్ట్ కీ పాయింట్స్ చూసుకో అంతే. కీ పాయింట్స్ అంటే ఆ క్వశ్చన్ ఏంటి, ఒకవేళ సేఫ్ సైడ్ కోసం ఒకవేళ ఇందులోంచి కూడా ఇవ్వకుండా టెక్స్ట్ బుక్లోంచి వెళ్ళిపోయాడు అనుకో, వెళ్ళడు. ఒకవేళ అలా అనుకో, అప్పుడు నువ్వు ఈ నాలెడ్జ్తో నువ్వు ఆన్సర్ చేసే విధంగా నువ్వు వీటిని ప్రిపేర్ అవ్వాలి. అంటే మక్కి యాజ్ టీస్ పాయింట్స్ చదవాల్సిన పని లేదు చాయిస్ లెసన్లకి. కానీ కాన్సెప్ట్ తెలుసుకుని వెళ్తే మాత్రం ఉత్తమం. కాన్సెప్ట్ తెలుసుకుని నీట్గా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయొచ్చండి. సోషల్లో సింపుల్గా ఒక థీమ్ తెలుసుకున్నామంటే ఒక 2 పేజీలు సునాయాసంగా రాయొచ్చు సోషల్, మీరు భయపడొద్దు. ఓకేనా? సో ఇది వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్. మరి అగ్రికల్చర్ లెసన్ నుంచి ఏంటి సార్ పరిస్థితి? ఈ ఇంటర్నల్ చాయిస్ అనమాట, 2 జాగ్రఫీలో లెసన్సే. సో అగ్రికల్చర్ నుంచి చూసుకుందాం ఒకసారి. వాట్ ఇనిషియేషన్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎన్జ్యూర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ క్వశ్చన్ వీలైతే చదువుకోండి, చూడండి ఖచ్చితంగా ఏంటి అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్ దేని గురించి అడిగాడు. సో ఏమి రాయాలి, జస్ట్ పాయింట్స్ తెలుసుకున్నాం ఇంకో కీ పాయింట్స్ రాసుకోవడమే, జస్ట్ రాసేయచ్చు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్, వేరియస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్. నెక్స్ట్, జియోగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ టు రైస్ కల్టివేషన్. ఓకేనా? గ్రోత్ ఆఫ్ రైస్ అని కూడా అంటాడు, సేమ్ క్వశ్చన్, అది ఇది ఒకటే. ఈ 3 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అండి ఈ లెసన్ నుంచి, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. అండ్ వీటితో పాటుగా ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఇండియాలో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి క్వశ్చన్ నువ్వు చదవాలా? అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, భారతదేశంలో వ్యవసాయం యొక్క అగ్రికల్చర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలియదా? అండ్ అందులో ఏమున్నాయి కీ పాయింట్స్ తెలుసుకోవడం, మనకు తెలిసింది 2 కలిపి రాయడం, అద్భుతమైన క్వశ్చన్ నువ్వు రాస్తావు. ఓకేనా? అయితే ఇదే క్వశ్చన్ని అగ్రికల్చర్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడు, సేమ్ క్వశ్చన్. అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ రాయడమే మనం 2 ప్రశ్నలు అడిగినా కూడా. సో అగ్రికల్చర్ అనేది ఇండియాలో బ్యాక్ బోన్గా ఉంది అంటే ఎస్ ఉంది అని చెప్పేసి నువ్వు అంగీకరిస్తూ నీట్గా రాయడమే అగ్రికల్చర్ గురించి. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్స్ నీట్గా నువ్వు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా? జాగ్రఫీ పార్ట్కి సంబంధించి. ఓకేనా? అయిపోయిందంతే, వీటిలోనే ఉంది. రేపు ఎగ్జామినేషన్లో మీకు పేపర్లో కనిపించబోయే ప్రశ్న ఇంక ఇక్కడే దాగి ఉంది, చదువు అంతే. ఓకేనా? సో నెక్స్ట్ హిస్టరీకి వచ్చేద్దాం. కొంచెం ఇబ్బంది పెట్టే ఏరియా అనమాట హిస్టరీ అనేది. సో హిస్టరీ ఫస్ట్ లెసన్ ఏంటంటే, అంటే ఎస్ఏ వచ్చే లెసన్ నేషనలిజం ఇన్ ఇండియా. హిస్టరీలో సెకండ్ లెసన్. దీని నుంచి మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఏమొస్తుంది? ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సార్ ఏం చదవాలో చెప్పే కంటే ముందు ఈ లెసన్ నుంచి పర్టికులర్గా లాస్ట్ ఇయర్ ఏం చేసేవాడంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేవాడు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి నీట్గా అనలైజ్ చేయమనేవాడు. ఓకేనా? అనలైజ్ చేయమనేవాడు, లేదా రీరైట్ ద పారాగ్రాఫ్ అనేవాడు. ఓకేనా? సో అక్కడ ఇచ్చిన సమాచారంతో కీ పాయింట్స్తో నీట్గా నీకు దాని గురించి ఏం తెలుసు అంతా కూడా సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ ఒక పెద్ద ఎస్ఏ క్వశ్చన్ తయారు చేసేవారు లాస్ట్ ఇయర్ పిల్లలందరూ కూడా. కానీ ఇప్పుడు రీరైట్ ద పారాగ్రాఫ్ అని చెప్పేసి ఎక్కడ కూడా ఎస్ఐ క్వశ్చన్స్లో ఇవ్వట్లేదు. అది 4 మార్క్స్కి జంప్ చేశాడు ఇక్కడ ప్రస్తుతం 10th క్లాస్ అంటే మీ బ్యాచ్ వాళ్ళకి. కానీ ఏమో ఒకవేళ ఈ లెసన్ నుంచే ఇవ్వచ్చేమో పబ్లిక్లో, చెప్పలేము. ఓకేనా? కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇవి మీరు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ చదివే కంటే వీటి యొక్క కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటే సరిపోద్ది. అసలు సాల్ట్ మార్చ్ అంటే ఏంటి, దాని ప్రారంభం ఏంటి, ఎవరి వల్ల ప్రారంభమైంది, పర్పస్ ఏంటి,
అది ఎప్పుడు ఎండ్ అయిపోయింది, జస్ట్ కాన్సెప్ట్ అంతా నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. సో నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, పర్పస్ ఏంటి, దాని ఎండింగ్ ఎప్పుడు, అందులో ముఖ్యాంశాలు ఏంటి. నెక్స్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, దాన్ని సాల్ట్ సత్యాగ్రహ అంటాం మనం, సాల్ట్ మార్చ్ అని పిలుస్తాం మనం. ఇలాగ కాన్సెప్ట్లు తెలుసుకుంటూ వెళ్తే అందులో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు వాడు. సో దాన్ని మనం ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది మనకి. కాన్సెప్ట్లు తెలియకుండా నేరుగా క్వశ్చన్ పట్టుకుని పోతే డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటో నువ్వు చదివేసుకుని పోతావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్లో విమెన్స్ పాల్గొనడానికి వాళ్ళకి ఏ విధంగా మోటివేషన్ వచ్చింది, కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, నోరు ఎల్లబెట్టుకుని చూడాలి. కాబట్టి కాన్సెప్ట్ తెలుసుకుని వెళ్తే ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేసే ప్రయత్నం ఉంటుంది. సో ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఆన్ లీవ్స్ ఆఫ్ విమెన్, చాలా ఇంపార్టెంట్. రెండో క్వశ్చన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి అడుగుతాడు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే అందులో మోటివేషన్స్ ఏంటి, హోప్స్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, ఆ సోషల్ గ్రూప్స్ గురించి కూడా ఇందులో మనము మెన్షన్ చేయాలి. సో వీటి గురించి టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది, కాబట్టి కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి. తర్వాత సాల్ట్ మార్చ్ గురించి అడుగుతాడు. డైరెక్ట్గా సాల్ట్ మార్చ్ గురించి అడగకపోయినా ఎఫెక్టివ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడుగుతాడు. సాల్ట్ మార్చ్ దాని గురించి మనం చెప్పగలగాలి, ఉంది యాక్షన్ ప్లాన్లో, చదవండి అందరూ కూడా. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్ రోల్ ఆఫ్ మజినీ అండ్ కవోర్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, SA1లో పడింది ఈ క్వశ్చన్. ఓకేనా, జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. రోల్ ఆఫ్ మజినీ అండ్ కవోర్ ఇన్ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్. ఓకేనా, ఒకవేళ ఈ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి కాదు ఏమో, బహుశా మేబీ ఈ లెసన్ నుంచి కాకపోతే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అంటే ఈ లెసన్లోది కాకపోతే ఖచ్చితంగా కాదు. ఇది 4 మార్క్ క్వశ్చన్లో చదువుకోండి. జస్ట్ ఇక్కడ రాసేసాను కానీ ఫ్లోలో, ఇది 4 మార్క్ క్వశ్చన్లో మీరు ప్రిపేర్ కావాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అంటే SL ఇవ్వడం వల్ల నేను ఇక్కడ రాశాను, చదివేసుకోండి. వీటితో పాటు 4 మార్క్ కూడా కవర్ అయిపోతుంది కదా, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్, దేని గురించి, జలియన్ వాలాబాగ్ ఇంపాక్ట్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సైమన్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఖచ్చితంగా వాడి ఇంపాక్ట్ కూడా మనం ఖచ్చితంగా రాయాలి. సో జలియన్ వాలాబాగ్ గురించి నువ్వు తెలుసుకోవాలి కొంచెం మ్యాటర్, సైమన్ కమిషన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అవి ఏంటో తెలుసుకుని వెళ్ళి రాయొచ్చండి, ఎగ్జామినేషన్ సరిపోద్ది. సైమన్ కమిషన్ ఎక్కడ ఉందో నీట్గా పాయింట్లు బట్టి కూడా వేసిన అవసరం లేదు. అసలు సైమన్ కమిషన్ అంటే ఏంటి, జలియన్ వాలాబాగ్ మెసాక్రర్ అంటే ఏంటి తెలుసుకుని వెళ్ళండి చాలు. దానితో పాటుగా సాల్ట్ సత్యాగ్రహ అంటే ఏంటో తెలుసుకోండి, రౌలట్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఓకేనా, సో ఇవి నాన్న మొత్తం నేషనలిజం ఇన్ ఇండియాలో నుంచి మీరు కవర్ చేయాల్సినటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఇవి. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంటర్నల్ చాయిస్గా ఇదే హిస్టరీలో ప్రింట్ కల్చర్ ఉంది. మరి ఈ ప్రింట్ కల్చర్ నుంచి ఏ క్వశ్చన్ చదువుకోవాలి, హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట, అర్థమవుతుందా. కాబట్టి ప్రింట్ కల్చర్ నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఫోకస్ చేయాలి. హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా అనే క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ కమెంట్ ద ఎఫెక్ట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఫర్ పూర్ పీపుల్ ఇన్ 19th century ఇండియా. దీన్నే అడుగుతాడు ఇంకో రకంగా, ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ 19th century అని అడిగినా, ఇగో ఈ పై విధంగా ద ఎఫెక్ట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఫర్ పూర్ పీపుల్ అని అడిగినా రెండు ఒకే క్వశ్చన్లని మీరు గమనించాలి. అదో క్వశ్చన్ ఇదో క్వశ్చన్ కాదు. సో రెండు డిఫరెంట్ క్వశ్చన్స్, కానీ రెండింటికి కూడా ఒకటే ఆన్సర్ అని మీరు మరవద్దు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, గాంధీ సెడ్ ద ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ఏ ఫైట్ ఫర్ లిబర్టీ ఆఫ్ స్పీచ్, లిబర్టీ ఆఫ్ ప్రెస్, లిబర్టీ ఆఫ్ ఫ్రీడమ్ అనే క్వశ్చన్ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సమ్ పీపుల్ ఫియర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ ప్రింటెడ్ బుక్స్. సో అప్పట్లో బుక్స్ అన్నీ కూడా వచ్చాయి, ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది కాబట్టి మొత్తం బుక్స్ అన్నీ కూడా ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ ప్రింట్ అయిపోతున్న చూసి చాలామంది భయపడిపోయారు, ఎందుకంటే నాలెడ్జ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోద్ది, నాలెడ్జ్ అందరికీ తెలిసిపోద్దని చెప్పేసి భయపడడం జరిగింది. సో ఎగ్జామిన్ ద స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ నువ్వు ఎగ్జామిన్ చేయాలన్నమాట. ఓకేనా. సో లాస్ట్ క్వశ్చన్,
ప్రింట్ కల్చర్ సపోర్టెడ్ ద సోషల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఇన్ ద 19th century. Evaluate. Print culture supported the social reforms in India in the 19th century. Evaluate. సో ఇది నాన్న మొత్తం హిస్టరీ అంటే ప్రింట్ కల్చర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ నేషనలిజం ఇన్ ఇండియా ఇది. సో మీరు ఇది చదువుకుంటారో మీ ఇష్టం, ఓకేనా. నన్ను అడిగితే వాటర్ రిసోర్స్ లెసన్ బాగా చదువుకోవాలి. వాటర్ రిసోర్స్ లెసన్ అందరికీ వచ్చు కాబట్టి చదివేసుకోండి. అది చదివేసుకుని ఈ అగ్రికల్చర్ అనే లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, కాన్సెప్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఇందులోని ప్రింట్ కల్చరే చదవండి అండ్ వీటి యొక్క కాన్సెప్ట్స్ తెలుసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ పాలిటీ పార్ట్కి వెళ్ళిపోదాం. పాలిటీ పార్ట్లో పవర్ షేరింగ్ అనే ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సో ఏం చదువుకోవాలి సార్ ఇందులో అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ అని అడుగుతాడు. లేదా దీన్నే ఇంకొక రకంగా మిమ్మల్ని అడగాలి అంటే ఎవాల్యూట్ ద పవర్ షేరింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో పవర్ షేరింగ్ సిస్టమ్ ఏంటి అని అడుగుతాడు. లేదా ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ అని అడుగుతాడు. రెండు క్వశ్చన్లు ఒకటే, మీరు గుర్తించాలి, ఓకేనా. 4 రకాలు ఉంటాయి. హారిజాంటల్, వెర్టికల్ అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లో. క్యూఏ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. వీలైతే ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. దానితో పాటుగా ఇదిగో ప్రుడెన్షియల్ రీజను అండ్ మారల్ రీజను, ఇది కూడా డ్యామ్ షూర్ అనమాట. నాకు తెలిసి పై 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ రావడానికి హై ఛాన్స్ ఉంది నాన్న. సో నెక్స్ట్, హౌ డస్ పవర్ షేరింగ్ హెల్ప్ ఇన్ maintaining the stability of political order? How does power sharing help in maintaining the stability of political order? సో ఇవి 3 మెయిన్ క్వశ్చన్స్ అనమాట. దేని నుంచి? పవర్ షేరింగ్ నుంచి, ఓకేనా. బాగా చదువుకోండి, పవర్ షేరింగే మెయిన్గా చదవండి. అండ్ దీనికి ఆపోజిట్గా పొలిటికల్ పార్టీస్ ఉంది. జస్ట్ కాన్సెప్ట్లు తెలుసుకోండి, ఓకేనా. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్త్ political parties. Suggest some reforms to strengthen political parties. Next, political parties are facing many challenges in democracy. Political parties are facing many challenges in democracy అనే క్వశ్చన్ మీరు చదువుకోవాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ? ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవన్నీ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 4th క్వశ్చన్గా స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ ఏ డెమోక్రసీ. స్టేట్ ద వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ ఏ డెమోక్రసీ. 5th క్వశ్చన్, వై ఆర్ పొలిటికల్ పార్టీస్ నెససరీ ఇన్ మోడర్న్ డెమోక్రసీ? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నవీన ప్రజాస్వామ్యంలో, ఓకేనా, ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే వాటి యొక్క అవసరం ఏంటి, వాటి యొక్క నెసెసిటీ ఏంటి, చాలా రాయించిన మనం నీట్గా ఓన్గా రాయించది. నెక్స్ట్, రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్, ఇది కూడా అంతే, సేమ్ క్వశ్చన్. ఇన్ వాట్ వేస్ డస్ ద మల్టీ పార్టీ సిస్టమ్ స్ట్రెంథన్ డెమోక్రసీ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా? సో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఒక కంట్రీని ఎలా డెవలప్ చేస్తుంది అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో ఈ పొలిటికల్ పార్టీ నుంచి ఏరియాస్ అన్నీ కూడా మీరు కవర్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది జాగ్రఫీ పార్ట్, ఇది హిస్టరీ పార్ట్, ఇది సివిక్స్, దట్ మీన్స్ పాలిటీ పార్ట్, ఓకేనా. ఇక మిగిలిపోయింది ఎకనామిక్స్ పార్ట్, అది కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఎకనామిక్స్ పార్ట్ నుంచి సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే ఒక లెసన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అండ్ మనీ అండ్ క్రెడిట్ అనే లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, ఓకేనా. యాక్చువల్గా సాధ్యమైనంత వరకు ఈ 2 లెసన్లో నుంచి మనకు ఒక గ్రాఫ్ ఇస్తాడు ఏదో ఒకటి. ఇది ఇక్కడ ఇచ్చాను కదా, అది గ్రాఫ్ అయి ఉండొచ్చు, పై చార్ట్ అవ్వచ్చు, టేబుల్ అవ్వచ్చు, పిక్చర్ ఇచ్చి అనలైజ్ చేయమనొచ్చు, బార్ గ్రాఫ్ అవ్వచ్చు. సో ఈ 2 లెసన్ నుంచి కామన్గా ఇది అడగొచ్చు, సాధ్యమైనంత వరకు ఇదే అడుగుతాడు, అనలైజ్. సో ఒకవేళ ఇది అడగకుండా ఒక లెసన్ నుంచి ఈ అనలైజ్ అడిగి ఇంకొక లెసన్ నుంచి ఏమన్నా క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ క్వశ్చన్ కూడా మనం రాయగలిగే విధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ సెక్టర్స్ అనమాట, ఓకేనా. వీటి గురించి క్వశ్చన్ చదవాలి.
హౌ ఈజ్ టెరిటరీ సెక్టార్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్టార్స్? ఆ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ డిఫరెన్స్ బాగా చదువుకోవాలి, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు. సో ఏవి పబ్లిక్ సెక్టార్ కిందకు వస్తాయి, ఏవి ప్రైవేట్ సెక్టార్ కిందకు వస్తాయి, జస్ట్ మీకు ఒక అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మీకు తెలియాలి. నెక్స్ట్ ద వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నీడ్ ప్రొటెక్షన్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వర్కర్స్కి ప్రొటెక్షన్ కావాలి. ఆన్ ద ఫాలోయింగ్ ఇష్యూస్, వేటిపైన ప్రొటెక్షన్ కావాలి? వేజెస్ పైన, సేఫ్టీ పైన అండ్ హెల్త్ పైన. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్తో సహా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు, ఓకేనా? అండ్ మనీ అండ్ క్రెడిట్ నుంచి ఒకే ఒక క్వశ్చన్ చదువుకోండి చాలు. వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా బిహైండ్ ద ఎస్హెచ్జి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఫర్ పూర్, వాళ్ళ యొక్క బేసిక్ ఐడియా ఏంటి, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది నాన్న మొత్తం ఎకానమిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికి కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో దయచేసి ఇప్పటి వరకు కూడా చూసి కూడా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ జూనియర్స్ అందరికి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ.